కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు ప్రభావం స్టాక్ మార్కెట్ వరకు చేరింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజ్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మార్కెట్లో ఈ స్టాక్ 20% అపోసెక్యూట్ ను తాకింది. దీనికి కారణం డీకే శివకుమార్ కు కాఫీ డే యాజమాన్య కుటుంబంతో ఉన్న బంధం. డీకే పెద్ద కుమార్తె ఐశ్వర్య కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత విజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహం చేసుకున్నారు. అందుకే డీకే సీఎం గా వస్తే కాఫీ డే గ్రూప్ నకు పరోక్షంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో కనిపించాయి. దీంతో షేర్ అపసెక్యూట్ ను టచ్ చేసింది. దీనికి తోడు కాఫీ డే గత నష్టాల నుంచి కోలుకుంటోందన్న వార్తలు కూడా ర్యాలీకి కారణమయ్యాయి. ఇటీవల కాఫీ డే ఎంటర్ప్రైజ్ ఆర్థిక ఫలితాల్లోనూ మెరుగుదల కనిపించింది. కంపెనీ Q4 లో 130 కోట్ల రూపాయల నికర లాభం నమోదు చేసింది. కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు ప్రభావం స్టాక్ మార్కెట్ వరకు చేరింది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజ్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మార్కెట్లో ఈ స్టాక్ 20% అపోసెక్యూట్ ను తాకింది. దీనికి కారణం డీకే శివకుమార్ కు కాఫీ డే యాజమాన్య కుటుంబంతో ఉన్న బంధం. డీకే పెద్ద కుమార్తె ఐశ్వర్య కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత విజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహం చేసుకున్నారు. అందుకే డీకే సీఎం గా వస్తే కాఫీ డే గ్రూప్ నకు పరోక్షంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లో కనిపించాయి. దీంతో షేర్ అపసెక్యూట్ ను టచ్ చేసింది. దీనికి తోడు కాఫీ డే గత నష్టాల నుంచి కోలుకుంటోందన్న వార్తలు కూడా ర్యాలీకి కారణమయ్యాయి. ఇటీవల కాఫీ డే ఎంటర్ప్రైజ్ ఆర్థిక ఫలితాల్లోనూ మెరుగుదల కనిపించింది. కంపెనీ Q4 లో 130 కోట్ల రూపాయల నికర లాభం నమోదు చేసింది.